ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ తర్వాత సజ్జల వాయిస్ మారిందంటే వైసీపీ లెక్క తప్పినట్టేనా? వైసీపీ ఊహించిన స్థాయిలో ఓట్లు పోలవ్వలేదని అటు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటుగా ఇటు జగన్మోహన్ రెడ్డి భావించారా? అందుకే పోలింగ్ తరువాత వైసీపీ ఓడిపోవడం ఖాయమని భావించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి వాయిస్ మారిపోయిందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. దుర్గారు నమస్తే అండి. నమస్తే. దుర్గారు, ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ తరువాత సజ్జల రామకృష్ణారెడ్డి వాయిస్ మారింది అంటే వైసీపీ లెక్క తప్పినట్టేనా? వైసీపీ అనుకున్న స్థాయిలో వారికి ఓట్లు పోలవ్వలేదు అనేది వాళ్ళు గ్రహించారా? వాళ్ళు ఓడిపోవడం ఖాయమని సజ్జల రామకృష్ణారెడ్డి గ్రహించాడా? అందుకే తన వాయిస్ మారిందా అంటే ఏం చెప్తారు? అవునండి, సజ్జల గారి వాయిస్ మారింది, స్వరం మార్చాడు ఆయన. మొన్నటి వరకు గంభీరంగా మాదే అంతా వైనాట్ 175 అన్న పెద్ద మనుషులు ఈరోజు అంటే పోలింగ్ తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి మేము గెలవబోతున్నాం అని చెప్పారు. అంటే మహిళలు అలాగే లబ్ధిదారులు, ఈ సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అందరూ, యువత కూడా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారు అంటూ డంకా బజాయించారు. తర్వాత మాత్రం పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు, అలాగే ఈసీ కూడా ఏకపక్షంగా వ్యవహరించింది, మాకు అసలు సహకరించలేదు అనేటువంటి స్వరం మార్చారు. ఏంటి కారణం? మీరు చెప్పినట్టుగా చూసుకుంటే సాయంకాలం ఆయన హడావిడిగా ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు కూడా చాలా కూల్గానే ఉన్నాడు ఆయన. మాకు మీరు చెప్పినట్టు అవ్వాతాతలు వేస్తారు, సంక్షేమ పథకాలు మమ్మల్ని గట్టెక్కిస్తాయి, యువతకి ఐకాన్ జగన్మోహన్ రెడ్డి, మేము ఖచ్చితంగా గెలుస్తున్నాము అంటూ మాట్లాడారు. అయితే ఎప్పుడైతే ఓటింగ్ శాతం మారుతూ వచ్చిందో వీళ్ళ స్వరంలో మార్పు వచ్చింది. అంటే భయపడడం మొదలైంది. 79 ఎంతో లాస్ట్ టైం వచ్చింది మనకి, ఈసారి అది 79.88% 2019లో వచ్చింది. 19లో ఇంక్లూజివ్ ఆఫ్ ఉద్యోగులు మనకు వచ్చింది. ఈసారి మాత్రం 2024లో 81.76%, 77 వచ్చిందండి. సో ఇది వాళ్ళకి మింగుడు పట్టల్లా. దాంతో మొన్న సాయంకాలానికి నిన్నటికి ఇవాళకి చూసుకుంటే మొత్తం వైసీపీ క్యాడర్ అంతా కూడా మాట మార్చింది. ఎస్పెషల్లీ ఆయనకి వాయిస్ ఇచ్చే సజ్జల గారు అయితే చాలా, అంటే ఎప్పుడూ లేనిది పోలీసులు నిందించటం, తర్వాత పోలీసులు అంతా కూడా వాళ్ళకే సహకరించారు, ఎన్నికల సంఘం కూడా ఏకపక్షంగా అన్నీ చేసింది అంటూ స్వరం మార్చారు. ఏమంటే అధికార పక్షం ఎవరిదండి? అధికారంలో ఎవరున్నారు? ఇంతకాలం ఎవరు వాళ్ళ అన్నీ చేయించుకున్నారు, అన్ని వాళ్ళ పనులు? ఇదే సజ్జల, ఇదే జగన్మోహన్ రెడ్డి, వీళ్ళే కదా. నిన్నటి వరకు వాళ్ళకి అంత అడుగులకు మడుగులు వచ్చిన పోలీసులు ఇవాళ ఎందుకు మారిపోతారు ఒక్క రోజులో? అంటే డీజీపీ మారితే మొత్తం లెక్కలు మారిపోతాయా? డీజీపీ అన్నవాడు నాకు కావలసిన వాడు అని తెచ్చుకున్నాడు కాబట్టి ఇప్పుడు అయిన వాడిని కాకుండా కాని వాడిని పెట్టేసరికి వీళ్ళకి కళ్ళు కిందకి దిగాయా? వీళ్ళకి ఇప్పుడు వాస్తవాలు కనిపిస్తున్నాయా? అంతే కదా. అంటే మనం అవుననే చెప్పాలి. ఇప్పుడు డీజీపీ ఎవరికి ఫేవర్ కాదు, కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చి పెట్టింది. ఇంకా వాళ్ళు కొద్దో గొప్ప ఉంటే అధికార పక్షానికే ఉండాలి, ప్రతిపక్షాన్ని వాళ్ళు కేర్ చేయరు అసలు. అధికారంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న వాళ్ళకే కదండి ఎక్కువ గౌరవం ఇస్తారు. మరి ఆ రకంగా చూసుకున్నప్పుడు అసలు వీళ్ళు రిగ్గింగ్కి ఎలా పాల్పడతారు? ఎవరు ప్రతిపక్షాలు? అసలు ఎలా సాధ్యం అది? వాళ్ళకి ఏ రకంగా కుదురుతుంది? అక్కడ నీ వాళ్ళే ఉంటారు, అక్కడ నీ మనుషులే ఉంటారు, నీ పోలీస్ ఆఫీసర్లే ఉంటారు. అసలు ఆయన మాట్లాడేదానికి అర్థం లేకుండా ఉంది. ఏదో తాటి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడగడ్డి కోసం అన్నట్టుగా ఓడిపోతామని చెప్పుకోలేక ఇట్లా మాట్లాడుతున్నాడు. అంటే అసలు డీజీపీని మార్చారు లాస్ట్ మూమెంట్లో, ఆ డీజీపీ మాకు సహకరించలేదు అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు ఉంది కదా. వాళ్ళు ఎవరికి సహకరించారండి? వాళ్ళు ఉద్యోగ బాధ్యత నిర్వహించారని అర్థం. మనం ఇప్పుడు ఇక్కడ ఎలా తీసుకోవాలంటే వన్ సైడెడ్గా లేకుండా వాళ్ళ బాధ్యతలు ఏమున్నాయో, అంటే ఆయన నిందిస్తుంది అదే ఏకపక్షంగా చేశారని చెప్తున్నారు. అది ఏకపక్షం కూడా కాదు, ఏ పక్షము కాదు. ఆయన ఉద్యోగ బాధ్యతను ఆయన ఖచ్చితంగా నిర్వర్తించారు. అది వీళ్ళకి మింగుడు పట్టం లేదు, అధికార పక్షానికి వాళ్ళు కొమ్ము కాయలేదు. ఈవెన్ కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈసారి కొంచెం ఉక్కుపాదం మోపింది, రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా వాళ్ళకి తగ్గట్టు బిహేవ్ చేసింది. అప్పటి
ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో మీకు తెలుసు ఎంత ఘోరంగా గొడవలు జరుగుతున్నాయో ఆఫ్టర్ ఎలక్షన్స్. నిన్నంతా వాళ్ళు ఏం చేస్తున్నారో వైసీపీ వాళ్ళు ఓడిపోతామన్న భయంతో ఎక్కడికక్కడ ఎంత అరాచకాలు సృష్టిస్తున్నారో మనం చూస్తున్నాము. అంటే ఓటమి భయంతోనే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి వాయిస్ మార్చారా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగానండి, వాళ్ళు ఓడిపోతున్నారు, మీకు సందేహం లేదు. ఇప్పుడు కూటమికి అయితే ఖచ్చితంగా 135 నుంచి 145 వరకు ఉందండి ఎడ్జ్ వాళ్ళకి. అంటే ఇవాళ యాజ్ ఆన్ టుడే మనం ఖచ్చితంగా చెప్పడానికి పోనీ 130 వేసుకోండి, 130 నుంచి 145 వరకు ఎడ్జ్ అయితే వాళ్ళకు ఉంది. మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాము ఇది. అదేవిధంగా లోక్సభలో అయితే వాళ్ళకి 22, 23 మనం డే 1 నుంచి చెప్తున్నాం అవే రాబోతున్నాయి. ఈవెన్ ప్రశాంత్ కిషోర్ వాళ్ళకి ఎప్పుడో చెప్పాడు, మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అని. ఆయన కూడా 130 చెప్పాడు కూటమికి, 130 to 135 దాకా. సో ఇప్పుడు ఎవరు చెప్పినా అంటే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళే చెప్పాక ఇంకా వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి విషయానికి వస్తే ముందేమో వైసీపీ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం అంటూ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. తర్వాత ఏమో ఆయన వాయిస్ మార్చి అసలు మాకు ఈసీ కానీ పోలీసులు కానీ సహకరించట్లేదు అంటూ చెప్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో అసలేంటి, ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి మొదటి చెప్పిన దాన్ని మళ్ళీ మార్చుకున్నారు? తన వాయిస్ ఎందుకు మారుతుంది పదే పదే అంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళకి ఖచ్చితంగా గణాంకాలు తెలుస్తున్నాయండి. ఏం జరగబోతోందో వాళ్ళకి అవగతమైంది. వాళ్ళు కొద్దిగా మొన్నటి వరకు కొద్దిగా హోప్లో ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే ఓటింగ్ శాతం పెరిగిన ఓటింగ్ శాతం దేనికి తార్కాణం అంటే వాళ్ళు గంపగొత్తగా వేస్తే అధికార పక్షానికి వేస్తారు, లేదు వాళ్ళ వ్యతిరేకతను సూచించడానికి వాళ్ళు అపోజిషన్ ఏదైతే ఉందో వాళ్ళకి వేస్తారు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్పారంటే పబ్లిక్ అంతా కూడా మేము ఒక కసితోటి మేము వచ్చాము, మేము ఈ ప్రభుత్వాన్ని దింపటానికి వచ్చాము, మాకు చాలా అన్యాయాలు జరిగాయి అని వాళ్ళు చెప్పటం జరిగింది. కాబట్టి వీళ్ళు ఏమనుకున్నారంటే ఓటింగ్ శాతం తగ్గితే వీళ్ళకి బాగుంటుందని అనుకున్నారు. కానీ ఓటింగ్ శాతం పెరిగేసరికి వాళ్ళకి వాస్తవాలు కళ్ళకి కట్టినట్టు కనిపించాయి. దాంతో ఆయన భయపడి స్వరం మార్చాడు. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఓడిపోయేవాడు ఏం చేస్తాడంటే గడ్డిపోచ పట్టుకోవటానికి చూస్తాడు. వీళ్ళ గడ్డిపోచ ఏంటంటే ఇప్పుడు పోలీస్ అధికారులు, కేంద్ర ఎన్నికల సంఘం లేకపోతే రాష్ట్ర ఎన్నికల సంఘం. సో ఎప్పుడైతే డీజీపీని మార్చారో వీళ్ళ పప్పులు ఉడకలేదు. అది చెప్పుకోలేక పోలీసులు మాకు సహకరించలేదంటే ఏ రకంగా సహకరించలేదు? ఎక్కడా మీకు గొడవలు జరగలేదు. మొన్న చెప్పాలంటే ఏ నియోజకవర్గాలను గొడవలు జరిగాయండి మనం చెప్పుకోవటానికి? అసలు పలనాడు ఒకటి పక్కన పెడితే పలనాడులో కూడా వాళ్ళు ఏకపక్షంగా వ్యవహరించారు కదా, అప్పుడు వాళ్ళకే కదా సపోర్ట్గా ఉన్నట్టు లెక్క. అప్పుడు సజ్జల గారు చెప్పింది అబద్ధమే కదా, పోలీసులు వాళ్ళకి సహకరించినట్టే కదా, మరి పల్నాడులో సహకరించలేదా? అంటే ఇంత స్ట్రిక్ట్గా ఉన్నప్పటికీ కూడా నీకు కొన్ని చోట్ల నీకు కావాల్సినట్టుగానే జరుగుతుంది. ఇవాళ తిరుపతిలో ఏం జరిగిందండి, ఆయన చెప్పాడు కదా, నేను ఇప్పుడు అరెస్ట్ చేయలేను ఎవరిని కూడా, మీకు గుర్తుంటే ఇవాళ చెప్పాడు, నేను అరెస్ట్ చేయలేను, జూన్ 4 రిజల్ట్ వచ్చాక అప్పుడు అరెస్ట్ చేయడానికి గురించి ఆలోచిస్తాను అంటే చెవిరెడ్డి మనుషులను ఆయన అరెస్ట్ చేయను అని చెప్పేశాడు అక్కడ ఉండే మనిషి. కాబట్టి ఇంకా వాళ్ళవి జరుగుతున్నాయి, ఇంకా వాళ్ళ అరాచకాలు జరుగుతున్నాయి, పోలీసులు ఇంకా సహకరిస్తున్నారు అన్నదానికి తార్కాణం. కాబట్టి సజ్జల గారు అన్నట్టుగా పోలీసులు సహకరించకపోవటం లేదు, అంతకంటే ఎన్నికల అధికారులు ఒక ఏకపక్షంగా లేరు. ఇదంతా కూడా ప్రజాగ్రహాన్ని అధికార పక్షం చవిచూస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళటం ఖాయం అన్నది మనకి గణాంకాలు చెప్తున్నాయి.